మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనుండగా అధికారులు నామినేషన్లను స్వీకరించారు. ఈ నెల 28 నుంచి 30 వరకు నామినేషన్ దాఖలకు అవకాశం ఉండడంతో చివరి రోజు నామినేషన్ వేసేందుకు ఆశావాహులు భారీగా తరలించారు. ఇక మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు ఎన్నికలు జరగనుండగా నామినేషన్ కేంద్రం వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలక్షన్లో భాగంగా ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మొత్తం 12 సెక్టర్లుగా విభజించి అంటే 12 టీమ్స్లో ఉండి దానికి ఒక్కొక్క టీం 3 వార్డులు తీసుకొని 12 ఆర్ఓస్తో ఏఆర్ఓస్తో టీమ్స్తో 12 ఏర్పాటు చేసినాము. అందులో భాగంగా నామినేషన్స్కి హెల్ప్ డెస్క్ కూడా పెట్టి వాళ్ళ పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము. ఇప్పుడు గత 3 రోజుల నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కదా. 28, 29 ఈరోజు లాస్ట్ డేట్. ఈ 3 రోజులలో ఏమైనా ఎక్కడైనా అవంచనీయ ఘటనలు కానీ ఇట్లా ఇబ్బంది పెట్టిన ఘటనలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఈ 2 డేస్ అంటే 2 రోజులు గడిచిన 2 రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి కలగలేదు. ఇది కలగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పోలీస్ సిబ్బంది కానీ మున్సిపల్ టీం కానీ తహసీల్దార్ తరఫున మేము కూడా మా టీం అంతా ఇక్కడే ఉన్నారు అని ఈ ప్రజలు అంతా కూడా సహకరిస్తున్నారని తెలియజేస్తున్నాను. నామినేషన్ వేసే ఆశావాహులు అభ్యర్థులు ఫస్ట్ వాళ్ళకి ఏ విధంగా ఫామ్ నింపాలి, ఎలా వేయాలి అసలు అనేది అవగాహన లేని పరిస్థితి. అంటే వాళ్ళ కోసం సపరేట్ గా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అసలు ఎంతమంది కేటాయించారు? దీనికోసం హెల్ప్ డెస్క్ ను ఇక్కడ కేటాయించాము.